ఈగిల్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. గృహవాస్తు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ తోట శివనాగేశ్వరరావు, గృహవాస్తు సిద్ధాంతి. ఈరోజు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే వీధులు ఉన్న విధానాన్ని బట్టి స్థలాన్ని ఎన్నుకోవడం. ఇది ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను, స్థల నిర్ణయం అని. ఇది స్థల నిర్ణయం కింద వస్తుంది. ఇది కూడా కానీ వీధులు బట్టి స్థల నిర్ణయం ఉంటుంది. ఒక ఇంటికి తూర్పు వీధి ఉందనుకోండి, తూర్పు వీధి ఈశాన్యం పెంచుకుంటూ వెళుతుందా, ఈశాన్యం పల్లంగా వెళ్తుందా అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా తూర్పు వీధి ఈశాన్యం పెంచుకుంటూ ఈశాన్యం పల్లంగా సాగిపోయే రోడ్డు అయితే చాలా అత్యుత్తమైనదిగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే మన ఇంటికి దక్షిణ వైపు రోడ్డు ఉందనుకోండి, ఆ దక్షిణ వైపు రోడ్డు కూడా ఎటు ఆగ్నేయం పెరగకుండా కూడా నైరుతి పెరగకుండా స్ట్రైట్గా తూర్పుకు పల్లంగా వెళ్ళే రోడ్డు అయితే దక్షిణ ఫేస్ స్థలానికి చాలా మంచిది, శాస్త్రబద్ధమైనదని స్థల నిర్ణయంలో చెప్తాము. అలా ఉన్న స్థలం దక్షిణ ఫేసింగ్ అయినా మంచి ఫలితాలు ఇస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే పశ్చిమ వైపు వీధి ఉందనుకోండి, పశ్చిమ వైపు వీధి కూడా పశ్చిమ వాయువ్యం పెరగకుండా పశ్చిమ నైరుతి పెరగకుండా ఉత్తరంగా సాగిపోయే రోడ్డు అయి ఉండి ఉత్తరం పల్లంగా వెళ్తే మరీ మంచిది. అలా ఉన్న వీధిలో ఏ ఫేసింగ్ ఇల్లు అయినా బాగానే ఉంటుంది. ఆ నిర్మాణం ఫేస్ని బట్టి నిర్మాణం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థల నిర్ణయంలో ఈ వీధులను బట్టి పరిసరాల ఎత్తు పల్లాలను బట్టి మేము స్థల నిర్ణయం చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు కూడా ఈ వీధులు ఎలా ఉండాలనేది మీరు స్థలం కొనేటప్పుడే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా వీధులను బట్టి స్థలం ఉంటుంది, స్థలాన్ని మనం అప్పుడు కొనుక్కోవాలి. అలాగే ఉత్తరం వీధి ఉంది, ఉత్తర ఈశాన్యం పెంచుకుంటూ తూర్పు పల్లంగా సాగిపోయే వీధి అయితే మరీ మంచిది, శాస్త్రసమ్మతం, శాస్త్రబద్ధం. కాబట్టి దక్షిణ పడమర వీధులు ఎటు పెరగకుండా స్ట్రైట్గా దక్షిణ రోడ్డు స్ట్రైట్గా తూర్పు, పశ్చిమ రోడ్డు స్ట్రైట్గా ఉత్తరం సాగిపోయే రోడ్డు అయితే మరీ మంచిది. అలాగే ఉత్తరం వీధి ఉత్తర ఈశాన్యం పెంచుకుంటూ తూర్పుగా సాగిపోయే రోడ్డు అయితే చాలా మంచిది. ఆ వీధిలో అనేక ఇళ్ళు ఉత్తరం వీధులు ఉంటాయి, ఉత్తరం గృహాలు, ఉత్తరం స్థలాలు ఉంటాయి. దాంట్లో నిర్మాణం చేసుకుంటే అది శాస్త్రబద్ధంగా చేసుకుంటే మంచి ఫలితాలు తొందరగా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీధి పక్క స్థలాలు ఏ విధంగా ఉండాలి. మనం తూర్పు స్థలం అనుకోండి, మనకు దక్షిణ వైపు స్థలం ఎత్తుగా ఉండాలి, వేరే వాళ్ళ గృహం కానీ స్థలం కానీ ఎత్తుగా ఉండాలి. అలాగే మనకు పశ్చిమ వైపు వేరే వాళ్ళ స్థలం కానీ గృహం కానీ ఉందనుకోండి, మనకన్నా ఎత్తుగా ఉంటే చాలా మంచిది. అలాగే మనకు ఉత్తరం వైపు వేరే వాళ్ళ స్థలం కానీ గృహం కానీ ఉంటే అది పల్లంగా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ 100% శాస్త్రానికి నిర్మాణం శాస్త్రబద్ధమైన స్థలం అని నిర్ణయింపబడుతుంది. అలాగే ఆగ్నేయం బ్లాక్ ఉందనుకోండి, ఆగ్నేయం బ్లాక్కి దక్షిణ రోడ్డు ఎత్తుగా ఉండి తూర్పు రోడ్డు పల్లంగా ఉండి సాగిపోయే రోడ్డు అయితే మంచిది. అలాగే దక్షిణ వైపు ఆగ్నేయ స్థలానికి పశ్చిమ వైపు వాళ్ళు ఎత్తులో ఉంటే ఇల్లు కానీ ఖాళీ స్థలం కానీ ఫౌండేషన్ కానీ ఎత్తుగా ఉంటే మంచిది. అదే ఆగ్నేయ స్థలానికి ఉత్తరం వైపు స్థలం వాళ్ళు పల్లంగా ఉంటే, నిర్మాణం కూడా పల్లంగా ఉంటే ఈ స్థలానికి చాలా మంచి చేస్తుంది. కాబట్టి ఇవొకటి అప్పుడు స్థల నిర్ణయంలో ఇది మంచిదని నిర్ణయింపబడుతుంది అన్నమాట. అలాగే దక్షిణ రోడ్డు ఉందనుకోండి, దక్షిణ స్థలం ఉందనుకోండి, దక్షిణ స్థలానికి పడమర వైపు వాళ్ళు ఎత్తులో ఉండాలి, ఉత్తరం వైపు వాళ్ళు పల్లంలో ఉండాలి, తూర్పు వైపు వాళ్ళు పల్లంలో ఉండాలి. గృహం కానీ ఖాళీ స్థలం కానీ పల్లంగా ఉంటే చాలా మంచిది. అప్పుడు ఈ దక్షిణ ముఖం స్థలానికి మంచి వాస్తు అమరుతుంది అన్నమాట. అలాగే నైరుతి బ్లాక్ ఉంటుంది, నైరుతి బ్లాక్కి ఉత్తరం వైపు స్థలం పల్లంగా ఉండాలి, తూర్పు వైపు స్థలం పల్లంగా ఉండాలి. నైరుతి బ్లాక్ చాలా విషయాలు ఉంటాయండి. ఇక్కడ ఎటు కూడా ఏ రోడ్డు కూడా ఎటు పెరగకుండా ఉంటే శాస్త్రసమ్మతం. ఒకవేళ ఒక రోడ్డు పశ్చిమ రోడ్డు వాయువ్యం పెరిగిందనుకోండి, దక్షిణం రోడ్డు స్ట్రైట్గా తూర్పు వెళ్ళిందనుకోండి, దక్షిణం ముఖం గుమ్మం పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే దక్షిణం రోడ్డు ఆగ్నేయం పెంచుకుంటే వెళ్ళిందనుకోండి, పశ్చిమ రోడ్డు స్ట్రైట్గా ఉత్తరం వెళ్ళిందనుకోండి, పశ్చిమ ముఖం గుమ్మం పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది స్థల నిర్ణయానికి పనికొచ్చిద్ది, స్థల నిర్మాణానికి పనికొచ్చిద్దని స్థల నిర్ణయంలో చెప్తాం అన్నమాట. అలాగే పశ్చిమముఖం గృహం ఉందనుకోండి, పశ్చిమముఖం గృహానికి కూడా వారికి దక్షిణ వైపు వాళ్ళు ఎత్తులో ఉండాలి, వారికి తూర్పు వైపు వాళ్ళు పల్లంలో ఉండాలి, వారికి ఉత్తరం వైపు వాళ్ళు పల్లంలో ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు నిర్మాణానికి యోగ్యకరమైందని నిర్ణయిస్తాము. అప్పుడు దాంట్లో ప్లాన్ తీసుకొని శాస్త్రబద్ధంగా నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వాయుం బ్లాక్ కూడా అంతేనండి.
పడమర రోడ్డు ఎత్తుగా ఉండాలి, ఉత్తర రోడ్డు పల్లంగా ఉండాలి, సాగిపోవాలి. అలా సాగిపోయిన రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ వైపు వారి నిర్మాణం ఎత్తుగా ఉండాలి, తూర్పు వైపు వారి నిర్మాణం పల్లంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దీంట్లో నిర్మాణ శాస్త్రబద్ధంగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఉత్తరం రోడ్డు ఉత్తర శానం పెంచుకుంటూ వెళ్తే మరీ మంచిదన్నమాట. అలాగే ఉత్తరం ముఖం స్థలం ఉందనుకోండి, ఉత్తరం వైపు స్థలం పశ్చిమ వైపు వాళ్ళు ఎత్తుగా ఉండాలి, దక్షిణ వైపు వాళ్ళు ఎత్తుగా ఉండాలి, తూర్పు వైపున ఉన్నవాళ్ళు పల్లంగా ఉండాలి. ఖాళీ స్థలం అయినా సరే ఈ ఇంటికన్నా అది ఎత్తుగా ఉంటే మంచిది. అలా ఉన్నప్పుడు ఈ రోడ్డు ఉత్తరశానం పెంచకుండా తూర్పుగా సాగిపోయింది అనుకోండి, అది నిర్మాణానికి యోగ్యకరమైందని మేము నిర్ణయిస్తాము. కాబట్టి దాంట్లో శాస్త్రబద్ధమైన మంచి ఎక్స్పర్ట్ చేత ప్లాన్ తీసుకొని నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈశాన్యం బ్లాక్ కూడా అంతేనండి. దక్షిణ వైపు స్థలం ఎత్తుండాలి, నైరుతి స్థలం ఎత్తుండాలి, పశ్చిమ వైపు ఇల్లు కానీ స్థలం కానీ ఎత్తుండాలి, తూర్పు ఉత్తర రోడ్లకు పల్లం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈశాన్య బ్లాక్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. కొంతమంది ఈశాన్య బ్లాక్ ఎట్టగట్టుకుంటే ఏముందని అనుకుంటారు, చాలా తప్పు. ఈశాన్య బ్లాక్లో ఇబ్బందులు పడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నిర్మాణం సరిలేక. కాబట్టి మనం దిక్కును బట్టి నిర్మాణం ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకటి గమనించుకొని నిర్మాణానికి స్థలము అనువైనదా కాదా, ఇది శాస్త్రబద్ధమైనదా కాదా, ఈ దీంట్లో నిర్మాణం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయా లేదా అనేది మన స్థల నిర్ణయంలోనే తెలిసిపోతుంది. అది నిర్మాణానికి యోగ్యకరమైందన్నప్పుడు దాంట్లో నిర్మాణానికి పూనుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి. నమస్కారం. Like and subscribe Eagle Media Works.